దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 50. గౌతమ్ మాటలతో కృంగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న మహర్షిని బెనర్జీ గారు బాధగా చూస్తూ, నువ్వు మీటింగ్కి అటెండ్ కాలేవులే మహర్షి, ఆఫీస్కి తిరిగి వెళ్దాంరా అంటూ మహర్షి చేపట్టుకుని వెనక్కి తీసుకెళ్తాడు. బెనర్జీ గారు కార్ డ్రైవ్ చేస్తుంటే మహర్షి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికి బెనర్జీ గారు మహర్షిని తన క్యాబిన్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి, బాధని దిగమిగుకొని, ధైర్యంగా ఉండు మహర్షి, నీకు ఎప్పుడూ చెప్తుంటాను కదా, గుర్తుందా, మహానుభావుడి కన్నీళ్లు భూమి మీద రాలకూడదని. ఇప్పుడు అదే చెప్తున్నాను. నీలాంటి మంచి మనసున్న మహానుభావుడి కన్నీళ్లు భూమి మీద రాలకూడదు. మీ అమ్మ జీవన ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తూ వస్తున్నావు. దానికి సంతోషపడాలి కానీ ఇలాంటి మాటలు పట్టించుకొని కన్నీళ్లు పెట్టుకోవద్దు. నేనిక్కడ ఉండి ఓదార్చే కొద్దీ నీకు బాధ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. అందుకే నిన్ను కాసేపు ఒంటరిగా ఉండనిద్దామని వెళ్తున్నాను అని చెప్పి బెనర్జీ గారు వెళ్ళిపోతాడు. బెనర్జీ గారు అంతగా చెప్తున్నా కూడా మహర్షి గుండెల్లో అలుముకున్న బాధ కంట్రోల్ అవ్వలేక కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలా ఉండగానే అవంతి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అవంతి గారు అని అడుగుతాడు. కాయకూరలు అయిపోయాయి మహర్షి గారు, సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తారేమోనని ఫోన్ చేశాను అంటుంది. తీసుకొస్తానులే అన్నట్టు మీ నడుము నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు. తగ్గిపోయింది అని చెప్తుంది. మహర్షి అది విని కాస్త సంతోషపడుతుండగానే, ఇలా ఆడవాళ్ళ నడుములు మర్దన చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మీకు. ఇలా ఎంతమంది ఆడవాళ్ళ నడుముని పట్టుకొని మర్దన చేశారో అని అడుగుతుంది వ్యంగ్యంగా. అసలే బాధలో ఉన్న మహర్షి ఆ మాటలు ఇంకా గుచ్చుకున్నట్టుగా అవుతూ, ఇక ఉంటాను అవంతి గారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ అవంతి కూడా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, ఏంటి మహర్షి గారు ఏదోలా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు అని అనుకుంటుంది. మహర్షి కళ్ళు మూసుకొని చైర్కి ఆనుకొని కూర్చుంటాడు. తన ఆలోచనలతో ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు. ఫోన్ రింగ్తో కళ్ళు తెరిచి ఫోన్ వైపు చూస్తాడు. అది డేవిడ్ నుంచి వస్తున్న కాల్. ఆ కాల్ చూసి ఇరిటేట్ అవుతూనే లిఫ్ట్ చేసి హలో అంటాడు. దుబాయ్లో ఇద్దరి ఆడవాళ్ళ మధ్య సరసాలాడుతూ కూర్చున్న డేవిడ్ ఫోన్ మాట్లాడుతూ, హలో మై డియర్ సన్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఆ మాటలకి మహర్షి ఇంకా ఇరిటేట్ అవుతూనే, ముందు ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు అంటాడు బేస్ వాయిస్తో. నా కొడుకు బాగోగుల గురించి నేను ఫోన్ చేయకూడదా మహర్షి అని అడుగుతాడు డేవిడ్ పక్కన ఉన్న అమ్మాయి బుగ్గకిల్లుతూ. అలాగా, సరే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు ఓకేనా అంటాడు మహర్షి. పూర్ మహర్షి, నా వారసత్వాన్ని అందుకొని నా సామ్రాజ్యానికి అండగా నిలబడి ఉంటే నిజంగానే హ్యాపీగా ఉండేవాడివి. నేను చూడు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాను. దేనికైనా ఆ అదృష్టం రాసిపెట్టి ఉండాలి. నీకు ఆ అదృష్టం లేదు కాబట్టే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన వాడివి మామూలుగా ఉండకుండా నా వ్యాపారాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నీకు నా మీద ప్రేమ లేకపోయినా ఓ తండ్రిగా నీ మీద నాకు ప్రేమ ఉంది మహర్షి. అందుకే నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను అంటాడు డేవిడ్. ఇది చెప్పడానికేనా నాకు ఫోన్ చేసింది అని అడుగుతాడు ఇంకా కోపం తెచ్చుకుంటూ. ఏంటి మహర్షి, నేను ఎప్పుడు ఫోన్ చేసినా తండ్రి అని కూడా చూడకుండా ఇలా చిరాకు పడతావేంటి అని అడుగుతాడు కాస్త కోపంగా. నీలాంటి దుర్మార్గుణ్ణి తండ్రి అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది డేవిడ్ అంటాడు. నువ్వు నా మీద ఎంతగా రగిలిపోతున్నావో నన్ను పేరు పెట్టి పిలుస్తున్నప్పుడే అర్థమవుతుంది మహర్షి. ఇంతకీ నువ్వు ఏం ఉద్ధరిద్దామని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని అడుగుతాడు. నువ్వు చేస్తున్న దుర్మార్గమైన వ్యాపారాన్ని చెడగొడుతున్నానంటే
నేను ఉద్ధరిస్తున్నట్టే కదా అంటాడు మహర్షి. మీ అమ్మలో ఉండే మొండితనం నీకు బాగా వచ్చింది మహర్షి. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళావో ముందు అది చెప్పు అంటాడు డేవిడ్. మా అమ్మ ఆశయానికి కట్టుబడి ఇక్కడికి వచ్చాను. తన జీవితం నాశనం కావటానికి కారణమైన వాళ్ళ అంతు చూడటానికి కూడా ఇక్కడికి వచ్చాను. మా అమ్మ పడుపు వృత్తిగా బతకటానికి కారణమైన ఎవ్వరినీ కూడా వదలను. ముఖ్యంగా నిన్ను అసలే వదలను డేవిడ్. నిన్ను నా చేతులతో చంపిన నాడే నాకు ప్రశాంతత కలుగుతుంది. నీ వల్ల మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో నీకు చావు క్షణాలు తీసుకొచ్చినప్పుడు ఆ కష్టాలను నీకు గుర్తు చేసి మరీ నిన్ను చంపుతాను అంటాడు మహర్షి. అది విని డేవిడ్ రాక్షసంగా నవ్వి, మీ అమ్మ బతికి ఉన్న నాళ్ళు కూడా నాతో ఇలాగే మాట్లాడింది మహర్షి. చివరికి బూడిదైపోయింది అంటాడు. మా అమ్మ బూడిదై ఉండొచ్చు డేవిడ్, కానీ మా అమ్మలో ఉన్న ప్రతీకారం మోస్తూ నేను బతికే ఉన్నాను కదా. నిన్ను మృత్యు ఒడిలోకి పంపించడానికి నాలో ఉన్న ఈ ప్రతీకారం చాలు అంటాడు. నేను నిన్ను కన్నందుకు నా సామ్రాజ్యానికి వారసుడిగా ఉంటావులని నేననుకుంటే, ప్రతీకారం అంటూ మీ అమ్మ చావగానే నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కష్టపడ్డావు, నిజాయితీగా సంపాదించావు, అంతా బాగానే ఉంది. మరి నా వ్యాపారాల్ని నన్ను చేసుకొనివ్వకుండా ఎందుకు నాకు, దామోదర్కి అడ్డు తగులుతున్నావు అని అడుగుతాడు. చెప్పాను కదా, ఇప్పుడు మీ వ్యాపారాలకి అడ్డు తగులుతున్నాను. రాబోయే రోజుల్లో మీ జీవితాలకు కూడా అడ్డుగా వచ్చి మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాను. నీ మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉండు డేవిడ్ అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేస్తాడు. డేవిడ్ చేతిలో ఉన్న ఫోన్ కోపంగా నేలకేసి కొట్టేసి పక్కన ఉన్న ఇద్దరు ఆడవాళ్ళని వెనక్కి నెట్టి, ఛ, వీడు ఇప్పుడే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఇంకా అసలు నిజం తెలిస్తే ఎలా రెచ్చిపోతాడో అని కోపంగా అనుకుంటాడు. మహర్షి డేవిడ్ మాటలతో ఇంకా ఆవేశపడుతూ కన్నీళ్లు పెడుతుంటాడు. తన క్యాబిన్లోకి వెళ్ళిన బెనర్జీ గారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ గతంలోకి వెళ్తారు. ఇంతకుముందు ఫ్లాష్ బ్యాక్కి కంటిన్యూషన్. అంటే స్టూడెంట్స్లో కూర్చొని ఒక అమ్మాయి రాజశేఖర్ వైపు అభిమానంగా చూస్తుందని చెప్పాను కదా, అక్కడి నుంచి కంటిన్యూషన్. స్టూడెంట్స్లో కూర్చొని రాజశేఖర్, బెనర్జీ కబడ్డీ ఆట చూస్తున్న సుచరిత అక్కడికి వచ్చి, కంగ్రాచులేషన్స్, ఇద్దరి టీం బాగా ఆడారు అని కంగ్రాట్స్ చెప్తుంది. థ్యాంక్ యూ అంటారు ఇద్దరు కాస్త నవ్వుతూ. ఆ స్టూడెంట్స్లోనే కూర్చొని వీళ్ళిద్దరినీ ఈర్ష్యతో చూస్తున్న దామోదర్ చెల్లెలకి వంత పలుకుతూ అక్కడికి వచ్చి, అవును, బాగా ఆడారు, ఎంతైనా ప్రాణ స్నేహితులు కదా, ఇక ఈ రోజుతో కాలేజీ చదువులు కూడా అయిపోయాయి. రాజశేఖర్కి కోట్ల ఆస్తులు, బిజినెస్లు ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ అవి చూసుకుంటాడు. మరి నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి బెనర్జీ అని అడుగుతాడు దామోదర్. ఏముంది, నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి అంటాడు బెనర్జీ. మా గార్మెంట్ కంపెనీ వదిలేసి ఎక్కడో ఉద్యోగం చేసుకోవడం ఏమిట్రా అని అడుగుతాడు రాజశేఖర్. మీ కంపెనీలోనా అంటూ ఆశ్చర్యపోతాడు బెనర్జీ. అవును, కంపెనీ బాధ్యతలు చూసుకోమని మా నాన్నగారు నా చేతిలో పెడుతున్నారు. నాతో పాటే నువ్వు కూడా. మీ అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పడానికి నేను మీ ఊరు రావాలనుకుంటున్నాను అంటాడు రాజశేఖర్. అది కాదు రాజశేఖర్, నేను మామూలు మిడిల్ క్లాస్ వ్యక్తిని, నువ్వు పెద్ద ధనవంతుల అబ్బాయివి. నేను మీలాంటి పెద్ద కంపెనీలో జాబ్ చేయటం అంటే అని బెనర్జీ ఆలోచిస్తూ ఉండగా, ఇంకేమీ మాట్లాడకుండా ఊరు ప్రయాణం పెట్టుకుందాం పదా అంటూ రాజశేఖర్ బెనర్జీని తీసుకొని వెళ్తుంటాడు. అప్పటికే రాజశేఖర్ మీద మనసు పారేసుకున్న సుచరిత రాజశేఖర్ని ప్రేమిస్తుంటుంది. మేకవన్నీ పులిలాగా ఉండే దామోదర్ వాళ్ళ స్నేహాన్ని భరించలేకపోతుంటాడు.
మరుసటి రోజు రాజశేఖర్, బెనర్జీ ఒక పల్లెటూరులో బస్సు దిగుతారు. కారులో తిరగాల్సిన వాడివి ఇలా బస్సులో మా పల్లెటూరికి రావాల్సిన కర్మ ఏమిట్రా నీకు అని అడుగుతాడు బెనర్జీ. పల్లెటూరంటే నాకు కూడా ఇష్టమేరా అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తుంటారు. వీళ్ళకి కాస్త దూరంలో అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తున్న జీవన ఒక్కడితో గొడవ పడుతూ, ఎలా కనపడుతున్నాన్రా నీ కళ్ళకి నేను? నాలుగిళ్లలో పనులు చేసుకునే దానినే కావచ్చు, కానీ మానం మర్యాద ఉన్న ఆడపిల్లని అంటూ వాడిని వాంచుతుంటే, రాజశేఖర్ వెనక నుంచి జీవనాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ఏమిట్రా ఆ అమ్మాయి రౌడీలా వాణ్ణి అలా కొడుతుంది అంటూ వాళ్ళ మధ్యకి వెళ్ళేసరికి జీవన చేతిలో వాడికి పడాల్సిన దెబ్బ రాజశేఖర్ చెంపన పడుతుంది. ఊహించని ఆ పరిణామానికి రాజశేఖర్ అదిరిపడి చెంపన చెయ్యి పెట్టుకొని జీవన వైపు చూస్తుంటాడు. జీవన భయంతో రాజశేఖర్ని చూస్తుంటుంది. ఈ క్రమంలో మధ్యలో తన్నులు తినేవాడు పారిపోతాడు. రాజశేఖర్ చెంపన పడిన దెబ్బ మర్చిపోయి జీవనాన్ని ట్రాన్స్గా చూస్తుంటాడు. ఆ 6 అడుగుల అందగాడిని కొట్టినందుకు జీవన భయపడుతూ తన ఓని నడుముకు దోపుకొని లంగా పైకి దోపి మెరుపు వేగంతో పరిగెడుతుంటుంది. ఏయ్ అమ్మాయి ఆగు, నన్నే కొట్టి పారిపోతావా అంటూ రాజశేఖర్ కూడా వెంటపడుతుంటే అప్పటికి జీవన ఆమడంత దూరం పారిపోయి నేను మీకు దొరకను అంటూ నవ్వుతూ పరిగెత్తుతుంటుంది. బెనర్జీ నవ్వుతూ దగ్గరికొచ్చి ఎలా ఉందిరా మా పల్లెటూరు అమ్మాయి దెబ్బ అని అడుగుతాడు. మామూలుగా లేదురా బాబు, దిమ్మ తిరిగిపోయింది. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు రాజశేఖర్. జీవన అని మా ఊర్లోనే ఉంటుంది. పాపం తనకి వెనక ముందు ఎవ్వరూ లేరు. 4 ఇళ్లలో పనులు చేసుకుంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్తాడు. జీవన అని రాజశేఖర్ మనసులో ప్రేమగా తలుచుకుంటాడు. కొన్ని గంటల తర్వాత బెనర్జీ వాళ్ళ అమ్మ సరోజ కిచెన్లో ఉండగా, పిన్ని, బెనర్జీ అన్నయ్య వచ్చాడంట కదా, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ లోపలికి వస్తుంది జీవన. రూమ్లో ఉన్నాడే అంటుంది సరోజ. సరే, అన్నయ్యతో మాట్లాడి వచ్చి గిన్నెలు తోముతాను అంటూ రూమ్లోకి వెళ్తుంది. అల్లరిగా ఎగురుకుంటూ వస్తున్న తనని రాజశేఖర్ చూసి తలుపు చాటున దాక్కుంటాడు. అది తెలియని జీవన టక్కున రూములోకి వెళ్తుంది. అన్నయ్య అంటూ ఎదురుగా చూసేసరికి రాజశేఖర్ ఉండటం చూసి బిత్తరపోతుంది. రాజశేఖర్ కోపం నటిస్తూ దగ్గరికి వచ్చి, నా చంపన కొట్టి పారిపోతావా? ఇప్పుడు ఎలా పారిపోతావో చూస్తాను అంటాడు. క్షమించండి, వాడెవడో నాతో తప్పుగా ప్రవర్తిస్తే వాడిని కొట్టబోయేసరికి మీరు మధ్యలోకి వచ్చారు. నాకు తెలియకుండానే మిమ్మల్ని కొట్టాను అంటుంది భయంతో చూస్తూ. కొడితే కొట్టావు, మరి పారిపోయి ఎందుకొచ్చావు అని అడుగుతాడు ముందలకొస్తూ. మీరు బాగా చదువుకొని టిక్టాక్గా పెద్ద ఆఫీసులా కనిపించారు, అందుకే మిమ్మల్ని చూడగానే భయమేసి పారిపోయాను అంటుంది వెనక్కి అడుగులు వేస్తూ. రాజశేఖర్కి తన అమాయకత్వం బాగా నచ్చుతూ చిరునవ్వుతో దగ్గరికొస్తుంటాడు. జీవన భయంతో వెనక్కి వెనక్కి వెళ్ళి గోడకి హత్తుకుంటుంది. రాజశేఖర్ గోడకు 2 చేతులు పట్టి తన్ని లాక్ చేసి తనని ప్రేమగా చూస్తుంటాడు. జీవన మాత్రం దగ్గరగా ఉన్న రాజశేఖర్ని ఇంకా బెదిరిపోతూ చూస్తుంటుంది. అప్పుడే బెనర్జీ బయటినుంచి రూంలోకి వస్తాడు. జీవన వెంటనే రాజశేఖర్ చేతుల నుంచి దూరిపోయి అన్నయ్య అంటూ బెనర్జీ వెనక్కి వెళ్తుంది. తను అలా బెదిరిపోయి దాక్కోవటం ఆ రాజశేఖర్ నవ్వుతూ చూస్తుంటే బెనర్జీ అర్థం కానట్టుగా చూస్తూ, ఏమంటున్నావురా జీవనాన్ని అని అడుగుతాడు. మీ చెల్లెలు నన్ను కొట్టింది కదా, దాని గురించి అడుగుతుంటే భయపడిపోయి నీ వెనక్కొచ్చి దాక్కుంది అంటాడు రాజశేఖర్. పాపం జీవన తెలియక చేసిందిలేరా, వదిలే అంటాడు బెనర్జీ. బెనర్జీ వెనక నుండి జీవన
మిడిగూట్లు వేసుకుని తొంగి చూస్తూ, అవును, నేను కావాలని కొట్టలేదు. తెలియక చేసిన పొరపాటు అని అంటుంది. అది తెలియక చేసిన పొరపాటని నాకు ఎదురుగా వచ్చి ధైర్యంగా చెప్పు. అప్పుడు వదిలేస్తాను అంటాడు రాజశేఖర్. అమ్మో! మిమ్మల్ని చూస్తుంటేనే భయంగా ఉంది. నేను చెప్పలేను అంటుంది అమాయకంగా. అయితే చెప్పే వరకు నేను కూడా నిన్ను వదలను. ఈ రూములో నుంచి నిన్ను వెళ్ళనివ్వను అంటాడు రాజశేఖర్ కూడా. అన్నయ్య, నువ్వే కాపాడాలి అంటుంది జీవన భయపడుతూ. వాడు ఏమీ చేయడ్లే, నువ్వు పారిపో జీవన అంటాడు బెనర్జీ తనకు మాత్రమే వినిపించేటట్టుగా. సరే పారిపోతాను అని పరిగెత్తుతుంటుంది. ఏయ్, ఆగు అంటాడు రాజశేఖర్. నేనస్సలాగను, మిమ్మల్ని చూస్తేనే భయంగా ఉంది అంటూ పరిగెత్తుతుంటుంది. అలా పరిగెత్తి కింద పడతావు, నేనేమి అననులే, నిదానంగా వెళ్ళు అంటాడు రాజశేఖర్ నవ్వుతూ. రాజశేఖర్ని చూసి బెనర్జీ ఆశ్చర్యపోతూ, కాలేజీలో ఏ అమ్మాయితో కూడా నువ్వు అంతగా మాట్లాడింది చూడలేదు, కానీ జీవనాతో ఏంట్రా ఇలా అని అనుమానంగా అడుగుతాడు. రాజశేఖర్ కాస్త నవ్వుతూ, జీవనాన్ని చూడగానే నా మనసుకి బాగా నచ్చిందిరా. బహుశా ప్రేమ అంటే ఇదేనేమో. ఎస్, ఐ లవ్ హర్ అంటాడు. తొందర పడుకు రాజశేఖర్, నువ్వు సంపన్నుడివి తను అని మాట్లాడబోతుండగా, అయినా పర్వాలేదు, నా ఇష్టాలకి మా ఇంట్లో వాళ్ళు విలువ ఇస్తారు. అమాయకత్వంతో కుందనపు బొమ్మలా ఉండే జీవన మా ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది అంటాడు. రాజశేఖర్ పేరెంట్స్ మంచివారనే విషయం బెనర్జీ కూడా తెలుసు కాబట్టి స్నేహితుడు నిర్ణయానికి సంతోషపడుతూ, జీవన నీకు భార్య అయితే నిజంగా తను అదృష్టవంతురాలే అవుతుంది అంటాడు. రాజశేఖర్ నవ్వి, ముందు ఆ భయస్థురాలకి భయాన్ని పోగొట్టి నా మనసులో ఉన్న మాట చెప్పాలి అంటాడు. ప్రెసెంట్ మహర్షి చేస్తున్న ఫోన్ రింగ్తో బెనర్జీ గారు ఆ గతం నుంచి బయటకొస్తాడు. బెనర్జీ గారు కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మహర్షి అంటాడు. అవంతి కాయకూరలు తెమ్మని ఫోన్ చేసింది. ఒక అటెండెంట్ పంపించి కాయకూరలు తెప్పించండి, నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అంటాడు. సరే మహర్షి అంటాడు బెనర్జీ గారు. సాయంత్రానికి మహర్షి ఆఫీస్ నుంచి బయలుదేరి డేవిడ్ మాటలు గుర్తు తెచ్చుకుంటూనే కోపం ఆవేశంతో కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు. అదే సమయంలో అవంతి ఉతికిన మహర్షి బట్టలు మడత పెడుతూ కబోర్డ్లో పెడుతుంటుంది. మహర్షి ఇంటికొచ్చి కార్ పార్క్ చేసి లోపలికొస్తాడు. తాన్య మహర్షికి ఎదురుగా వెళ్ళి కాయకూరలు అందుకొని, డిన్నర్కి నేను వంట చేస్తానులే బావగారు అని చెప్పి వాటిని తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది. మహర్షి అదే డిస్టర్బెన్స్ ఆవేశంతో రూంలోకి వస్తుంటాడు. అవంతి ఆ బట్టలు లోపల పెడుతూ బోర్లగా ఉన్న జీవన ఫోటోని చూసి, ఈ ఫోటో ఎవరిది, ఇక్కడ పెట్టుంది అని చేతిలోకి తీసుకొని చూడబోతుండగా మహర్షి డోర్ తీసుకొని లోపలికొస్తాడు. డోర్ శబ్దంతో అవంతి ఇటువైపుకి చూసేసరికి ఫోటో జారి బోర్లా పడి పగులుతుంది. అసలే తల్లి మీద ప్రేమతో గౌతమ్ మాటలతో ఆవేశంగా ఉన్న మహర్షి తల్లి ఫోటో కింద పడి పగలటం తట్టుకోలేక అవంతి అని అరుస్తూ వచ్చి అవంతి చెంపన గట్టిగా కొడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జీవనాన్ని ప్రేమించిన రాజశేఖర్ జీవనాన్ని పెళ్లి చేసుకోకుండా సుచరితని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? జీవన ఎలా ప్రాస్టిట్యూట్గా మారింది? ఇప్పుడు మహర్షి అవంతి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? ఊహకు అందని మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి. అలాగే కథ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన వారికి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.